హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ గీతా లైఫ్ స్టైల్. ఈరోజు మీ ముందుకు ఒక యూస్ఫుల్ వీడియోతో వచ్చాను. ఎండాకాలం అనగానే ప్రతి ఒక్కరికి కూడా బాగా వేడి చేస్తుంది. యూరిన్ పోసేటప్పుడు మంట రావటం, యూరిన్ కలర్ అనేది ఎల్లో కలర్లో రావటం పిల్లల్లో పెద్దవాళ్ళలో జరుగుతూ ఉంటుంది. అంతేకాదండి, చాలా రకాలైన ఇన్ఫెక్షన్స్ నుండి కూడా మనం కాపాడుకోవచ్చు. కిడ్నీలో స్టోన్స్ కూడా మనకు కరుగుతాయి అన్నమాట. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో మన బాడీ అనేది చాలా కూల్ అయిపోతుంది. జస్ట్ దీన్ని ట్రై చేయండి. ఖర్చు లేకుండా చాలా ఈజీగా అయిపోయే చిట్కా ఇది. ప్రతి ఒక్కరు ట్రై చేస్తే ఈ ఎండాకాలం అనేది మీకు చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఎటువంటి వేడి అనేది చేయదు. ఇక్కడ నేను చూపించేది దోంద్ కటోరా. దీన్ని బాదం గమ్మని కూడా అంటారు. 2 years బ్యాక్ కొంతమందికి మాత్రమే తెలుసు, అన్ని చోట్ల అవైలబుల్గా ఉండేది కాదు. ఇప్పుడు అన్ని ఆయుర్వేదిక్ షాపుల్లో ఈ కటోరా అనేది అవైలబుల్గా ఉంది. సో దీన్ని ఇప్పుడు మనం నానపెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని 2-3 పలుకులు అనేది వేసుకున్నా సరిపోతుంది. మా ఫ్యామిలీ మొత్తానికి కనుక నేను ఒక 5-6 పలుకులు అనేది యాడ్ చేశాను. సో మనం ఎంత ఎక్కువ వాటర్ వేసుకుంటే అంత బాగా నానుతుందనమాట. ఇక్కడ నేను ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. సో ఇంకా కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీని మీద మనం ప్లేట్ పెట్టేసి ఒక 10 hours అయినా నానపెట్టాలి. నేనైతే నైట్ నానపెట్టి మార్నింగ్ చూపిస్తున్నాను మీకు. ఓకే, 10 hours అనేది నానితే ఏంటంటే మనకి ఇది ఒక జెల్లా ఉంటుంది. నైట్ నానపెట్టేసి మీరు మార్నింగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టి మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు యూజ్ చేయొచ్చు. దీన్ని వాటర్లో వేసుకొని తాగొచ్చు, లేదనుకుంటే జ్యూసెస్లో వేసుకొని తాగొచ్చు. ఎలా అయినా యూజ్ చేయొచ్చు అండి. విపరీతమైన చలువ చేసేస్తుంది మన బాడీకి. అయితే బాడీ హీట్ అనేది అస్సలు ఉండదండి. ప్రతి ఒక్క కిరాణం షాపుల్లో అలాగే ఆయుర్వేదిక్ షాపుల్లో ఇప్పుడు ఈ కటోరా అనేది అవైలబుల్గా ఉంది. దీన్ని నేను ఎలా యూజ్ చేస్తానో చూపిస్తాను. ఒక గ్లాస్ తీసుకొని కొబ్బరి నీళ్ళని యాడ్ చేస్తున్నాను ఇక్కడ. సో మీరు కావాలనుకుంటే వాటర్లో కానీ, లేదనుకుంటే జ్యూసెస్లో కానీ, మజ్జిగలో కానీ ఎలా అయినా తీసుకోవచ్చు. నేనేంటంటే కొబ్బరి నీళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తాను. వాటర్లో కూడా వేసుకొని తాగుతూ ఉంటాను. కొబ్బరి నీళ్ళు తీసుకున్న తర్వాత ఇందులో పటిక బెల్లంని యాడ్ చేస్తున్నాను. ఒక మీడియం సైజు ఉన్న పటిక బెల్లం చిన్న ముక్కను యాడ్ చేసుకోండి. పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీకు క్లియర్గా ఉంటుందని చెప్పేసి పటిక బెల్లాన్ని చూపిస్తున్నాను. ఓకే, పటిక బెల్లం కూడా బాడీకి విపరీతంగా చలువ చేస్తుంది అనమాట. తర్వాత ఈ కటోరా నానపెట్టాం కదా, దీన్ని 1 స్పూన్ అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది చాలా బాగా కరిగిపోతుంది కొబ్బరి నీళ్ళలో. అంటే ఏదో వేసామన్న ఫీలింగ్ కూడా ఉండదు. నార్మల్గా కొబ్బరి నీళ్ళు ఎలా ఉంటాయి అలానే ఉంటాయండి. ఓకే, ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని హ్యాపీగా మనం తాగేయటమే. సో ఇక్కడ ఇంట్లో వాళ్ళ కోసం కూడా నేను తయారు చేశాను అనమాట. మీకు చూపించడానికి ఒకటి చేశాను, ఇంట్లో ఉన్న వాళ్ళందరి కోసం కూడా ఇలా చేసిస్తున్నాను. ఇక్కడ మా బాబు అయితే ఈ డ్రింక్ని తాగుతున్నాడు. పిల్లలు ఎండకి బాగా తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి వేడి చేస్తుంది. సమ్మర్లో వాళ్ళతో మనకి చాలా ఇబ్బందులు కూడా ఎదురవుతాయండి. ఖచ్చితంగా వాళ్ళకి బాడీకి చలవ చేసే డ్రింక్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇంతేనండి ఈరోజు వీడియో అయితే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.